రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇప్పుడు పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. ఇక అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కాబోతున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రుణమాఫీ సభపై అధిష్టానంతో ప్రధానంగా చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరొక వైపు మిగిలిన నామినేటెడ్ పదవుల పంపకం, కొత్త పీసీసీ చీఫ్తో పాటు పార్టీలో కీలక పదవుల నియామకంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గతంలో రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దలతో సమావేశమైనప్పటికీ కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈసారి మాత్రం తప్పకుండా మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరొక వారం రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే పార్టీ అధిష్టానంతో భేటీ సందర్భంగా తెలంగాణలో కులగణనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కులగణనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కులగణన పూర్తి చేయాలా, ఎన్నికల తర్వాత చేయాలా అనే దానిపై అగ్రనేతలతో చర్చించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక కులగణన తర్వాత ఎన్నికలకు వెళ్లాలంటే కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో తెలంగాణలో రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్న వేళ అతి త్వరలో రైతు కృతజ్ఞత సభను భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా, రాహుల్ను రేవంత్ ఆహ్వానించనున్నారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలు టీపీసీసీ పదవికి సంబంధించి, అలాగే కులగణన, మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ కూర్పు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు అగ్రనేతలతో మీటింగ్ కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది, సో అసలు పర్యటన ఎన్ని రోజులు ఉండబోతుంది, ఈరోజు
ఎంతవరకు ఎన్ని గంటల నుంచి కొనసాగుతుంది ఇవన్నీ కూడా పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, చాలా రోజుల నుంచి క్యాబినెట్ విస్తరణ కానీ లేకపోతే నామినేటెడ్ పదవులకు సంబంధించి టీపీసీసీ పదవి చాలా కీలకం, ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి తెరపైకి వస్తున్నాయి. ఢిల్లీ వస్తున్నారు కానీ ఒక తుది దశకు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలా ఉండబోతుంది అంటే ప్రధానంగా ఏ అంశాల ముందు అక్కడ ఉంచబోతున్నారు రేవంత్ రెడ్డి టీం? వేణుగోపాల్ తదితర నేతలు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. దీపాదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ తను కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. ఈరోజు ఉదయం ఇటు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. మొత్తానికైతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, దాంతోపాటుగా ఇటు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి అంశం, దాంతోపాటుగా ఇటు నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా ఇటు మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి అంశం, వరంగల్లో రైతు డిక్లరేషన్ గతంలో ఇటు రాహుల్ గాంధీ ఎప్పుడైతే చేపట్టారో ఆ తర్వాత రుణమాఫీ చేసినటువంటి సందర్భంగా రైతు కృతజ్ఞత సభను కూడా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం అంటే రాష్ట్ర నాయకత్వం భావించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుసార్లు ఢిల్లీకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఈ ఉదయం నుండి అయితే వివిధ నేతలతోటి బిజీగా ఉన్నటువంటి స్థానిక అందుబాటులో ఉన్నటువంటి నేతలు, రాష్ట్ర నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ అధికార ప్రతినిధులు వీళ్ళందరితో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇటు ఏఐసిసి అగ్రనేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే, రాహుల్ సోనియాతో కూడా కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భేటీ సమావేశం కూడా ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది. మరొకవైపు ఈ యొక్క సమావేశంలో ఆశావాహులైతే ఈ సమావేశం పైన అత్యంత ఆశలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఈ సమావేశం పైన ఇటు ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యంగా ఇటు ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాకిటి శ్రీహర్రావు కానీ, లేకపోతే ఇటు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇటు మంచిర్యాలకు సంబంధించినటువంటి నేత కావచ్చు, లేకపోతే మదన్ మోహన్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మంత్రివర్గ కూర్పు పైన తమకు స్థానం కల్పిస్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరొకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, తను కూడా ఇటు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలకు సంబంధించినటువంటి నేత, తను కూడా ఇటు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి మదన్ మోహన్ రావు తాను పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఢిల్లీకి అయితే ఇటు గత కొన్ని రోజులుగా ఢిల్లీ పయనం అయితే ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం ఇటు మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి పూర్తిగా నిర్ణయాన్ని ఇటు సీఎంకే వదిలేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపైన అధిష్టానం పెద్దలతో చర్చించి, ఇటు రాష్ట్ర నేతలతో చర్చించి అధిష్టానం ఎలా అంటే చెప్తే అలా వెళ్ళాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా అధిష్టాన పెద్దలతో భేటీ అయ్యి యొక్క మంత్రివర్గ కూర్పును అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా 6 ఖాళీలు ఉంటే దానికి సంబంధించి 4ని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఇటు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో దానిపైన అయితే కేంద్ర నాయకత్వంతో అయితే తర్జన భర్జన పడుతూ ఉన్నారు. పలు దఫాలుగా ఇటు రాహుల్ గాంధీతో, కేసీ వేణుగోపాల్తో, మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఇటు పీసీసీ అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా బలరాం నాయక్ ఇప్పటికే తన ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం కూడా బలరాం నాయక్ పేరును ఎస్టీ అయితే బలరాం నాయక్ అయితే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా పరిశీలనలో ఎస్టీ బలరాం నాయక్ పేరు ఉన్నది. మరొక వైపు ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఇటు మహేష్ కుమార్ గౌడ్, మధ్యాష్కి గౌడ్ ఇద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మధ్యాష్కి గౌడ్ పేరు బీసీ అయితే దరిదాపుగా ఖాయమైన ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. మరొకవైపు ఇటు ఓసీ సామాజిక వర్గంలో, ఎందుకంటే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ మారినటువంటి సందర్భంలో అటు బీజేపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కు తిరిగి చేరుకున్నటువంటి సందర్భంలోనే ఇటు మంత్రి లేదా పీసీసీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఆ భువనగిరి పార్లమెంటును గెలిపించుకొస్తే ఏదో ఒక పదవి తప్పదని చెప్పి అధిష్టానం సంకేతాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మరి ఒకవేళ ఓసీ సామాజిక వర్గానికి ఇస్తే పీసీసీ వస్తుందా, లేకపోతే మంత్రివర్గం వస్తుందా కూడా చూడాలి. మొత్తానికైతే ఇటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి సంపత్ కుమార్ పేరు ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే సంపత్ పేరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే
రాష్ట్రంలో ఇటు మంత్రివర్గ విస్తరణ, మరొకవైపు ఇటు పిసిసి అధ్యక్షునికి ఎంపిక, దాంతోపాటుగా ఇటు క్యాబినెట్ అంటే ఇప్పటికే ఇటు నామినేటెడ్ పోస్టులు కొన్ని భర్తీ చేశారు, మరికొన్నింటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి భావిస్తున్నది. దీనికి సంబంధించి నామినేటెడ్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని చూస్తూ ఉన్నది. ఈ ఢిల్లీ పర్యటనలో ఈ అంశాలతో పాటుగా అత్యంత కీలకమైనటువంటి మరికొన్ని అంశాలను కూడా అధిష్టానంతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కృతజ్ఞత సభ వరంగల్ డిక్లరేషన్లో గతంలో ఇటు రాహుల్ గాంధీ ఏదైతే డిక్లరేషన్ చేశారో ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ కూడా చేసింది. కాబట్టి దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈ యొక్క 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కృతజ్ఞత సభను కూడా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వరంగల్లో ఈ యొక్క సభ నిర్వహించాలని, దానికి రాహుల్ను ఆహ్వానించాలని చెప్పి భావిస్తున్నారు. మరొకవైపు సెక్రటేరియట్ ఎదురుగా ఇటు రాజీవ్ గాంధీ, దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఆవిష్కరణ కూడా ఇటు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీలో ఎవరో ఒకరు కూడా వస్తే బాగుండని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా డేట్ తీసుకొని రావాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యం కాకుండా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ఇటు కులగణనతో వెళ్ళాలా, బీసీ కులగణన, లేకపోతే కులగణన లేకుండా వెళ్ళాలా, లేకపోతే బీసీ కమిషన్ సూచించినటువంటి మేరకు రిజర్వేషన్లను ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మల్లగులాలు పడతా ఉంది. ఇప్పటికే గతంలో కూడా గత ప్రభుత్వం కూడా 2019లో నిర్వహించినటువంటి ఎన్నికల్లో కూడా తక్కువ శాతంతో బీసీ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. బీసీలకు 23% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి 34% రిజర్వేషన్, 30% రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. మరి ఈ యొక్క రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కులగణన చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి కులగణన ఏ విధంగా చేపట్టాలని దానిపైన ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి, వివిధ నేతలు, మంత్రివర్గం కూడా దీనిపైన ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి ఇటు బీసీ కమిషన్ సభ్యులతోటి, బీసీ నేతలతో కూడా సమావేశమైంది. కాబట్టి ఈ యొక్క దీనిపైన కూడా అధిష్టానంతో మాట్లాడి అధిష్టానం సూచన మేరకు కులగణన చేసి వెళ్ళాలా, కులగణన చేయకుండా వెళ్ళాలా, లేకపోతే బీసీ కమిషన్ సూచించినటువంటి సూచన మేరకు రిజర్వేషన్ కొంత పెంచి వెళ్ళాలా, లేకపోతే హైకోర్టులో కూడా ఇబ్బంది లేకుండా కోర్టుకు వెళ్లకుండా ఈ యొక్క ఎన్నికలను నిర్వహించే విధంగానైతే ఆ ప్రభుత్వం అయితే ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం వెళ్తుంది. దీనిపైన అధిష్టానంతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఈ పర్యటనలో ఈ రోజైతే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటు పీసీసీకి సంబంధించి కానీ, నామినేటెడ్ పదవులకు సంబంధించి కానీ, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించినటువంటి కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు కులగణనకు సంబంధించినటువంటి అంశంపైన కొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, ఎస్ రాంబాబు, ఇంకొకటి అంటే ముందు నుంచి కూడా చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ పదవి ఊరిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు సామాజిక వర్గాలు, ఎందుకంటే అటువైపు బీజేపీ కూడా ఇటువైపు కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి టీపీసీసీ పదవి ఇస్తే అక్కడ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఆ క్యాల్కులేషన్ కూడా ఒకసారి ఈక్వేషన్స్ చూసుకొని, ఎందుకంటే ఇటువైపు రెడ్డి సామాజిక వర్గాన్ని అలాగే వెనుకబడినటువంటి సామాజిక వర్గాలు కూడా ఒకసారి సమన్వయం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈసారి ఖచ్చితంగా అంటే ఇటువైపు బీసీ సామాజిక వర్గానికి, ఎస్సీ ఎస్టీ ఇవి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం? రాజశేఖర్, మీరు అన్నట్టుగా ఇటు ఇతర పార్టీల యొక్క అధ్యక్షులు, అదేవిధంగా కార్యదర్శులకు సంబంధించినటువంటి వివిధ పార్టీలను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశాన్ని కూడా కొట్టిపారేయాలి. ఎందుకంటే ఆయా పార్టీలు ఇప్పటికే ఇటు బీజేపీ ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చింది, ఇటు రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే కేసీఆర్ ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా ఉన్నారు. అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టులు కూడా వివిధ సామాజిక వర్గాల కోణంలోనే ఓసీ సామాజిక వర్గం ఆ నేపథ్యంలో ఉన్నాయి. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు ధీటుగా బీసీ లేదా ఎస్సీలకు ఇస్తే, ఎస్టీలకు ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతూ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ, అదేవిధంగా మధుయాస్కి గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మధుయాస్కి కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఈ ఇద్దరిట్లో ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ పేరు అయితే ప్రధానంగా వినపడుతూ ఉంది. దరిదాపుగా ఖాయమైనట్టు కూడా గతంలో ప్రచారం జరిగింది. మరొకవైపు ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయిస్తే కనుక ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కలేదని చెప్పేసి, అదేవిధంగా ఎంపీలు కూడా కేటాయించలేదని చెప్పేసి, అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో ప్రథమ జనాభా కలిగినటువంటి మాదిగ సామాజిక వర్గం క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ఈ సామాజిక వర్గానికి అత్యంత
ఆదరణ ఉన్నటువంటి ఒక నేతకు పీసీసీ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనూ ఇటు సంపత్ కుమార్ పేరు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉన్నది. ఆయన పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. మరొక వైపు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే ఆదివాసీలకు ఇటు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఎస్టీ బంజారీలకు సంబంధించినటువంటి అంశంలో లంబాడలకు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి మంత్రి పదవి కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఈ మంత్రి పదవి కూడా ఇటు డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రామచంద్ర నాయక్, అదేవిధంగా దేవరకొండకు సంబంధించినటువంటి బాలనాయక్ పేర్లు కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరొక వైపు ఎంపీ కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి బలరాం నాయక్ ఈ యొక్క పీసీసీ అధ్యక్షునికి సంబంధించినటువంటి రేసులో ఇప్పటికే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ యొక్క ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా ఎస్టీ సామాజిక వర్గం అయితే అద్దరికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అయితే ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇతర పార్టీల యొక్క అధిష్టానాలు, ఇతర పార్టీల యొక్క పార్టీ అధ్యక్షులకు సంబంధించినటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకునే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకే ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలైతే ఈ ప్రధానంగా నేను చెప్పినటువంటి పేర్లు అయితే పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం కనబడుతోంది. ఆయా నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీలో తమ యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. రాజశేఖర్, ఎస్ మీరు అన్నట్లు పూర్తిగా ఆ దిశగా, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఒకవైపు ఉండాలి, రాష్ట్ర ప్రయోజనాలు, కాంగ్రెస్ పార్టీ సమన్వయం కూడా చాలా ముఖ్యం. ఆ దిశగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా దళితులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత, బీసీలకు సంబంధించిన ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళకి సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేసింది. ఇంకొక అంశం, శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని చాలా వరకు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది టీపీసీసీ పదవి. అంటే ఇటువైపు నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే క్యాబినెట్ విస్తరణ చాలా కీలకం. ఇవన్నీ ఒకేసారి చేస్తే ఎక్కడ కూడా ఇబ్బందులు రావు. అందరికీ ఒకేసారి ఆ పదవుల్ని కేటాయించిన తర్వాత ఇబ్బందులు రాకుండా ఉంటుంది. ఆ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం చేసే వీలుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఆ దిశగా ఏమైనా ఒకేసారి అన్నీ మనకి ప్రకటించే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే కొన్ని, ఎందుకంటే ఇటువైపు పార్టీ నుంచి చేరికలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి కొన్ని ఉంచేసి కొన్ని పదవులు మిగతా వారికి ఒకేసారి అనౌన్స్ చేసే అవకాశం, టీపీసీసీ పదవులు, నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే క్యాబినెట్ విస్తరణ కానీ ఇవన్నీ ఒకేసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు రాంబాబు. ఎస్ రాజశేఖర్, ఇటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా ఇప్పటికే ఇతర పార్టీల నుండి, ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి మనం 10 మందిని చూసాం. ఇంకా కూడా ఈ యొక్క చేరికలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. దానిపైన ఇప్పటికే చర్చలు కూడా నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుండి భారీ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి నేతలు, అంటే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు ఈ శాసనమండలి పక్షాన్ని కానీ శాసనసభ పక్షాన్ని కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఈ శాసనసభ పక్షాలను, శాసనమండలి పక్షాలను రెండింటిని కూడా విలీనం చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది. దీనికి సంబంధించి కూడా ఆయా నేతలు ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రితో ఆయా నేతలతోటి కూడా టచ్లోకి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. వాళ్ళు కూడా ఇటు ఢిల్లీ పర్యటన నుంచి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ యొక్క చేరికలు కూడా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. మరొకవైపు బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు వస్తున్నటువంటి ఎమ్మెల్యేల నుండి కూడా ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అందులో ఒక ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి ఇటు ఉన్నటువంటి 6లో 4 ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, అదేవిధంగా 2 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేటువంటి వాళ్ళకు కూడా 6ని మంత్రి పదవులను కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటుగా నామినేటెడ్ పోస్టులు కూడా ఆయా పార్టీల నుంచి వచ్చేటువంటి నేతలకు కూడా కొంతమందికి ఇవ్వాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడి పనిచేసినటువంటి 10 ఏళ్ళు అనేక ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే 37 మందికి ఇటు నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కట్టబెట్టినటువంటి కాంగ్రెస్ సర్కార్ మరొకసారి కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి క్రియాశీలకంగా వాళ్ళందరూ కూడా పనిచేసే విధంగా ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి, క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి, స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ కూడా గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మంత్రి పదవులు కానీ లేక పీసీసీ కానీ లేకపోతే అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల పైన ఒక ఆచితూచి వ్యవహరిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి మరొక 10 ఏళ్ళు స్ట్రెంగ్తన్గా, బలంగా ఉండే విధంగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. అందులో భాగంగానే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికే ఇచ్చినటువంటి గ్యారంటీలను కూడా అమలు చేసినటువంటి కాంగ్రెస్ సర్కార్ మరొక వైపు ఇచ్చినటువంటి రుణమాఫీ హామీని కూడా అమలు చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నటువంటి
ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ప్రతిది కూడా ప్రతి ఒక్క పౌరుని దగ్గరికి, ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి కానీ, లేకపోతే ప్రజల దగ్గరికి కానీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను కూడా చెప్పి కాంగ్రెస్ పార్టీని రాబోయేటువంటి రోజులలో కూడా మరింత స్ట్రెంథన్ చేసి రాష్ట్రంలో కొన్నేళ్ళు సర్కారు ఉండే విధంగా బలోపేతం చేసుకునేందుకైతే ఒక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుకోకు అంటే ఢిల్లీ పర్యటన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. ఎస్ రాంబాబు, ఒకటి ఎందుకంటే గతంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా సోనియా గాంధీని సత్కరించుకోవాలని గతంలో మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆమె ఆ సందర్భంలో కొన్ని ఆరోగ్య పరిస్థితులు రాలేకపోయారు. ఈసారి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే రైతు డిక్లరేషన్కి సంబంధించి రైతు ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి మరొకసారి సందేశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అదే సందర్భంలో ఏదైతే సోనియా రాహుల్ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న కొంతమందికి కాలేదు, అది కూడా పూర్తిగా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రైతులకు సంబంధించి ఎక్కడ స్పందించినా కూడా వెంటనే దానికి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే ఆహ్వానిస్తున్నారో ఆహ్వానం మేరకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎందుకంటే గతంలో ఒకసారి క్యాన్సర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా రాబోతున్నారు అనుకోవచ్చా మనం? ఎస్ రాజశేఖర్, ఈ యొక్క వరంగల్ రైతు కృతజ్ఞత సభకైతే రాహుల్ గాంధీ ఖచ్చితంగా రానున్నారు. ఈ యొక్క డేటు ఈ రోజు కూడా ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. మరొకవైపు ఇటు రాజీవ్ గాంధీ విగ్రహ ఓపెనింగ్ కూడా ఇటు సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎవరో ఒకరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ అయితే వచ్చేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. మరొకవైపు ఇటు రానున్నటువంటి ఎన్నికలను అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నిటి కూడా మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినటువంటి నేపథ్యంలోనే ఒకసారి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి, మరొకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే గత కొంతకాలంగా ఉన్నటువంటి 8 నెలల్లో కూడా 3-4 నెలలు కేవలం ఎన్నికల కోడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఇంకా పరిపాలన పైన ఇప్పటికే ఇంకా 8 నెలల్లో 4-5 నెలలు మాత్రమే వాళ్ళు పూర్తిస్థాయి పరిపాలన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేసుకుని రాష్ట్రాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఇటు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే ఇతర పార్టీలకు అది విపక్ష పార్టీలకు ఇటు బదులిస్తూనే ఉంది. ఎందుకంటే ఇటు రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎక్కడ కూడా రుణమాఫీ ఇటు గతంలో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మాత్రం అప్పుడు 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. కానీ దేశం మొత్తం కూడా 72,000 చేస్తే కేవలం తెలంగాణలో మాత్రమే 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఇక దేశ చరిత్రలో ఎక్కడ లేదు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఇటు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకే చేసినటువంటి పరిస్థితి. అది కూడా 4 దఫాలుగా 11 అంటే మొత్తం కూడా 11,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నది. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నది. తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు విధానాలను కూడా ఎండగట్టేందుకైతే అటు కాంగ్రెస్ పార్టీ కూడా సమాయత్తం అవుతున్నది. ఆ వైపుగానే ప్రజల దృష్టికి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క మరి రానున్నటువంటి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి చరిత్ర గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే యూపీఏ సర్కార్ ఉన్నప్పుడే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ మరొకసారి కూడా ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చి నెరవేర్చుకున్నారు. సోనియా గాంధీ తెలంగాణ హామీ ఇచ్చి నెరవేర్చుకున్నారు. కాబట్టి ఈసారి ఈ యొక్క కృతజ్ఞత సభ నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ ఇటు కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇటు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బృందం ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం వీళ్ళందరూ కూడా ఇలా అధిష్టానంతో మాట్లాడి దీనిపైన అన్ని అంశాలపైన ఒక క్లారిటీతో ఢిల్లీ నుండి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. ప్రధానంగా ఇంకొకటి అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గతం నుంచి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీపీసీసీ పదవి ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన తర్వాత రేవంత్ రెడ్డి మారుతారని చెప్పినటువంటి పరిస్థితి. మీరు చెప్తున్నటువంటి అంశాలు చూసుకుంటే మా రాంబాబు అందిస్తున్నటువంటి పూర్తి సమాచారం మేరకు ఈసారి దాదాపుగా టీపీసీసీ పదవి ఖాయమైపోయింది, ప్రకటన ఉండబోతున్నటువంటి సమాచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శుభముహూర్తాలు చూసుకుంటారు కాబట్టి మిగతా పార్టీలు ఇటు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన సమయం కాబట్టి ఖచ్చితంగా ఈసారి రాజకీయాలు మాట్లాడడానికి లేవు, ఖచ్చితంగా పార్టీని బలోపేతం
చేసుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా సమాయత్తం చేసుకునేందుకు టీపీసీసీ పదవి చాలా కీలకం కాబట్టి ఇస్తే సామాజిక వర్గాల నేపథ్యంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో భేటీకి సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, భట్టి విక్రమార్క వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎవరికి ఇవ్వాలనేది ఒక కొలిక్కొచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఇటువైపు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఆవిష్కరణ ఉండబోతుంది. దానికి ఆహ్వానించడానికి సోనియా గాంధీ వస్తారా, రాహుల్ గాంధీ వస్తారా అనేది కూడా క్లారిటీ రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా మాట ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రతి సభలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళా కూడా రైతు రుణమాఫీ చేసి తీరుతాం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాలపైన ఆయన ప్రమాణం చేస్తూ కూడా మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ శుభ సందర్భంలో ఒకేసారి ఇటువైపు రైతు కృతజ్ఞతకు సంబంధించినటువంటి సభగాని ఏర్పాటు చేస్తున్నారు. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ 9 నెలలు 8 నెలలు సాధించినటువంటి విజయాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ టూర్ మాత్రం సక్సెస్ కావాలని కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నంలో ఉంది. ఇటువైపు మరొకసారి క్యాబినెట్ విస్తరణ, నామినేట్ పదవులు కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చేరికలు ఉన్న నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎవరికి ఇవ్వాలి, కొత్తగా వచ్చేవారికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి, కొన్ని పదవులు ఏమైనా ఉంచే అవకాశం కనిపిస్తుందా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉండబోతుంది.